హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. దయచేసి వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరంలో ఉన్న చిన్న గ్రామం పేరు రామచంద్రాపురం. అక్కడ నది పక్కన ఓ పాత గుడిసె ఉంది. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే రాత్రి వేళల్లో అక్కడ నుండి కేకలు వినబడతాయని చెబుతారు. పగలైతే ఆ గుడిసె ప్రశాంతంగా కనబడుతుంది. కానీ లోపల అడుగు పెడితే చల్లటి గాలి ఎముకల వరకు చొచ్చుకుపోతుంది. గ్రామస్తులు దానిని శపించబడిన స్థలమని నమ్ముతారు. అక్కడ రాత్రి గడిపిన వారు మళ్ళీ బతికి బయటికి రాలేదని పుకార్లు కూడా ఉన్నాయి. ఒకరోజు పట్టణం నుండి వచ్చిన 4 యువకులు ఈ కథలను వ్యంగ్యంగా తీసుకున్నారు. భూతాలు ఎక్కడుంటాయి, కేవలం పుకార్లు అంటూ ఆ గుడిసెలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. వారు బీర్ సీసాలు, కొవ్వొత్తులు, కెమెరాలు తీసుకుని వెళ్ళారు. గ్రామస్తులు వారిని ఆపే ప్రయత్నం చేశారు కానీ యువకులు వినలేదు. గుడిసెలో అడుగు పెట్టగానే తలుపు ఆటోమేటిక్గా మూసుకుపోయింది. ఒక్క క్షణం వారిలో అందరి గుండెల్లో తెలియని భయం చేరింది. మొదట్లో నవ్వుతూ బీర్ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. కానీ అర్ధరాత్రి అవ్వగానే ఒక విచిత్ర శబ్దం వినిపించింది. అది చిన్నపిల్ల కేకల, కానీ గోడల్లోంచి వస్తున్నట్లుంది. కెమెరా ఫోకస్ పెట్టి చూశారు. గోడపై రక్తపు చేతి ముద్రలు క్రమంగా బయటపడుతున్నాయి. ఒక్కసారిగా లైట్ ఆరిపోయింది. ఒక స్నేహితుడు రమేష్ వెనక్కి చూసేసరికి అతని గొంతు చీలిపోతుంది అని అనిపించింది. కానీ ఎవరు దాడి చేశారో ఎవరూ చూడలేకపోయారు. రమేష్ నేలపై పడిపోయి రక్తం ఊపికి వచ్చింది. మిగిలిన ముగ్గురికి భయంకరమైన దృశ్యం కనబడింది. అతని శరీరం కుదుపులు తీసుకుంటూ ఒక్కసారిగా ముక్కలైపోయింది. ఆ రక్తం గోడపై చారలుగా పాకింది. మిగతా ముగ్గురు తలుపు వైపు పరిగెత్తారు కానీ తలుపు తాళం వేసి ఉందని తెలిసింది. అప్పుడు గుడిసెల మధ్యలో ఒక పెద్ద చీకటి ఆకారం ప్రత్యక్షమైంది. అది వృద్ధ స్త్రీ ఆకారం కానీ ఆమె కళ్ళు వెలుగుతూ ఉన్నాయి. ఆమె గాత్రం గ్రామం మొత్తం కంపించేంత గట్టిగా వినిపించింది. నా శాంతిని భంగం చేశావు, మీరందరూ నా ఆహారమే అని కేక వేసింది. ఆ మాటలతో ఒకరిని పట్టుకునే తలను గోడకు గుద్దింది. అతని మెదడు చిమ్మరగా బయటకు ఎగిరింది. మరో స్నేహితుడు దాచుకోవడానికి మంచం కిందకు చేరాడు. కానీ మంచం కింద ఇప్పటికే ఎముకల గుట్ట ఉంది. అవి కదిలి అతన్ని లోపలికి లాగేశాయి. అతని కేకలు ఒక్క క్షణంలో ఆగిపోయాయి. ఇప్పటికి మిగిలింది ఒక్కరే, అతను సునీల్. అతను గోడ మూలలో వణికిపోతూ ప్రార్థనలు మొదలుపెట్టాడు. కానీ ఆ ఆత్మ అతని దగ్గరికి చేరి మెత్తగా నవ్వింది. నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడిగింది. దగ్గరగా చూసినప్పుడు సునీల్ షాక్ అయ్యాడు. అది అతని పాత బామ్మ రూపం. చిన్నప్పుడు సునీల్ తన బామ్మను నదిలో ముంచి చంపేశాడు. ఎందుకంటే ఆమె ఆస్తి తన తల్లిదండ్రులకు రావాలని. ఇప్పుడు ఆమె ప్రతీకారం కోసం తిరిగి వచ్చింది. సునీల్ పరిగెత్తి తలుపును బలంగా తన్నాడు. ఈసారి తలుపు తెరుచుకుంది. బయటికి పరిగెత్తి వెళ్ళి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఒక్కసారిగా తన శరీరం కదలడం మానేసింది. ఆ నీడ సునీల్ వైపు తిరిగి ఇక నుంచి నువ్వే ఇక్కడి ఆత్మవు అని అంది. వెంటనే సునీల్ శరీరం ఎముకలుగా కూలిపోయింది. గ్రామస్తులు మరుసటి రోజు గుడిసె తలుపు వద్ద ఎముకలు, రక్తపు మరకలు చూసి భయంతో వణికిపోయారు. అప్పటి నుంచి ఆ గుడిసె దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ రాత్రి వేళల్లో 4 యువకుల కేకలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరైనా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వారిని లోపలికి లాగేసి ముక్కలు చేస్తాయని గ్రామంలో ఒక నమ్మకం ఉంది. అంతా ఇక్కడితో ముగిసిందని అనుకున్న గ్రామస్తులు ఒక రాత్రి కొత్త భయంకర అనుభవం చూశారు. గుడిసె నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. కానీ మంటలు నిప్పు రంగులో కాకుండా నల్లగా ఉన్నాయి. ఆ మంటల్లో 4 నీడలు కేకలు వేస్తూ తిప్పుకుంటున్నాయి. ఒక్కసారిగా ఆ మంటలు ఆకాశంలోకి ఎగిరి గ్రామం అంతా కమ్మేశాయి. ఇళ్లల్లో ఉన్నవాళ్ళు
గట్టిగా కేకలు వేస్తూ ఒకరి తర్వాత ఒకరు అదృశ్యమవుతున్నారు. గ్రామ పూజారి ఆ మంత్రాలని ఆపడానికి హోమం చేశాడు. కానీ ఆ మంటలో హోమగుండంలో పడగానే హోమగుండం రక్తంతో నిండిపోయింది. పూజారి శరీరం తలకిందులై ఎముకలు ఒక్కొక్కటిగా విరిగిపోయాయి. గ్రామస్తులు భయంతో పారిపోయారు. ఇప్పుడు ఆ గుడిసెతో పాటు మొత్తం గ్రామం శాపగ్రస్తమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక డాక్యుమెంటరీ టీం ఆ సంఘటనల నిజ నిజాలను తెలుసుకోవడానికి వచ్చింది. వారు కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఏమీ జరగలేదు. కానీ రాత్రి 1 గంట దాటగానే కెమెరా ఫ్రేమ్లో ఒక నీడ కదలడం కనిపించింది. వారు ఆ ఫుటేజ్ని చూసి షాక్ అయ్యారు. ఆ నీడ వారిలో ఒకరినే పోలి ఉంది. అంటే ఆ ఆత్మ ఒక్కొక్కరిని కాపీ చేసుకుంటూ చంపుతుందన్నమాట. ఒక కెమెరామెన్ తన పోలికలో ఉన్న నీడను చూసి భయంతో పారిపోయాడు. కానీ అతని శరీరం ఒక చెట్టుకి వేలాడుతూ చీలిపోయింది. మరొకరు గుడిసె లోపల దాక్కున్నారు. కెమెరా రికార్డింగ్లో కనిపించింది అతను తన చేతులను తానే చించుకుంటున్నాడు. కానీ అతని ముఖం మీద బలవంతం చూపించినట్లుంది. కాసేపటికి అతని కళ్ళు పగిలి బయటకు వచ్చాయి. డాక్యుమెంటరీ టీం మొత్తంలో ఎవరూ బతకలేదు. కానీ వారి కెమెరాలు మాత్రం బయటపడ్డాయి. ఆ కెమెరాలు చూసిన గ్రామస్తులు ఒక్కొక్కరు పిచ్చివారైపోయారు. ఎవరు చూసినా రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు. చివరికి ప్రభుత్వమే ఆ ప్రాంతాన్ని మూసివేసి గుడిసెను తగలబెట్టేసింది. కానీ గుడిసె తగలబెట్టిన బూడిద నుండే కొత్త గుడిసె నిర్మాణం కావడం మొదలైంది. ఇప్పటికీ ఆ గుడిసె అదే చోట ఉంది. గూగుల్ మ్యాప్స్లో చూసిన ఆ గుడిసె చుట్టూ మబ్బులు మాత్రమే కనబడతాయి. రాత్రి వేళల్లో ఎవరైనా దగ్గరికి వెళ్తే మొదటిగా తమ నీడ కనిపించదు. ఆ తర్వాత ఒక్కసారిగా చెవుల్లో పాత బామ్మ నవ్వు వినిపిస్తుంది. గ్రామంలో చివరి మాట ఒక్కటే, ఆ గుడిసె తలుపు తెరిస్తే నీ శవపేటిక తయారవుతుంది.